మనలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మనం సంతోషంగా ఉన్నామా? నిజంగానే సంతోషంగా ఉన్నామా? కుటుంబంలో అందరిని, అన్ని విషయాల్ని, అన్ని బాధ్యతల్ని పట్టించుకునే మనం, మన విషయానికొచ్చేసరికి ఎంతవరకు సక్సెస్ అవుతున్నాము? మన డ్రీమ్స్ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతున్నాము? అది ఏ డ్రీమ్ అయినా సరే, కుటుంబాన్ని చూసుకోవటమైనా, ఉద్యోగ విషయంలో అయినా, ఏదన్నా సాధించాలి అన్న విషయంలో అయినా, అసలు ఆలోచిస్తున్నామా అలాగా? లేదా రోజు దైనందిన జీవితంలోనే పడిపోయి విసుగు, చిరాకు, ఫ్రస్ట్రేషను ఇలా ఉండిపోతున్నామా? ఏండి అందరికీ కూడా జీవితంలో ఏదన్నా సాధించాలి. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మనకంటూ ఒక పేరుండాలి. ఇలా కోరుకుంటారండి. అది కుటుంబంలోనూ అవ్వచ్చు, సొసైటీలో అవ్వచ్చు. ఏదన్నా సరే మనకంటూ ఓ విలువ ఉండాలి. విలువ రావాలి అంటే చాలా కష్టపడాలి. చాలా వర్క్ చేయాలి. చాలా త్యాగం కూడా చేయాల్సి ఉంటది. చాలామంది అహర్నిశలు కష్టపడతారు. ఏవేవో వదిలేసుకుంటారు. ఫైనల్‌గా సక్సెస్ అవుతారు. కానీ ఆ సక్సెస్ తాలూకా సంతృప్తి ఎక్కువ కాలం ఉండదండి. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో వారు ఒక విషయాన్ని మర్చిపోయారు. అదేంటో మీకెవరికన్నా ఐడియా ఉంటే ఇక్కడ ఆపి కామెంట్‌లో చెప్పండి. ఐడియా వచ్చిందా అండి? అందరిని ప్రేమించే మనం మనల్ని ప్రేమించుకోమండి. దాన్నే సెల్ఫ్ లవ్ అంటారు. ఈరోజు వీడియోలో అయితే అసలు సెల్ఫ్ లవ్ ఉంటే మీకు విజయకాంక్ష ఎంత చక్కగా నెరవేరుతుందో. మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీ దగ్గర ఎన్ని నైపుణ్యాలు ఉన్నా మిమ్మల్ని మీరు ప్రేమించుకోపోతే మీరొకటి మిస్ అయినట్టేనండి. సో, ఈ రోజుటి వీడియోలో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాము. వెల్కమ్ టు శైలూస్ మనసున మనస్సే. చాలామంది అనుకుంటారు సెల్ఫ్ లవ్ అంటే స్వార్థం కదా అని. స్వార్థం కాదండి. అహంకారము కాదు. మన విలువను మనం తెలుసుకోవడం, మనల్ని మనం గౌరవించుకోవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడమే సెల్ఫ్ లవ్ అండి. మనకి ఫస్ట్ నుండి కూడా ఇతరుల గురించి, ఇతరులకు అవసరాల గురించి, ఇతరుల తాలూకా అభిప్రాయాల గురించి ఏదన్నా సరే వారే ముందు, వారి తర్వాత మనం అన్నట్టుగానే ట్యూన్ చేశారు కాబట్టి మనకి కొంచెం సెల్ఫ్ లవ్ అనగానే అపరాధ భావం వస్తదండి. ఇతరులకి ఇచ్చే సమయము, శ్రద్ధ, ప్రేమ మన కోసం కూడా కొంచెం మిగుల్చుకోవడము, మన అవసరాలను మనం గుర్తించుకోవడమే సెల్ఫ్ లవ్ అండి. అసలు సెల్ఫ్ లవ్ వల్ల ఉపయోగాలేంటి అనుకుంటున్నారా? మన మీద మనకు నమ్మకం పెరుగుతుందండి. నేను చెయ్యగలను అనే భావన మీలో మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు చేయగలను అనుకుంటారో భయం తగ్గుతుంది. భయం తగ్గితే ప్రయత్నం పెరుగుతుంది. ప్రయత్నం పెరిగితే ఆటోమేటిక్‌గా సక్సెస్ వస్తుందండి. అండ్ ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరు ఎక్కడా మిస్ అవ్వరు. ఏంటి ఈ మధ్యన నాకు చాలా ఇష్టమైన ఒక రచయిత్రి గారి ఇంటర్వ్యూ చూసానండి. యాక్చువల్‌గా ఆవిడ చనిపోయారని కూడా నాకు తెలియదు. ఆవిడ బుక్స్ చదువుతూ, చదువుతూ ఆవిడని చూడాలి అనిపించింది. ఫోటోస్‌లో చూసాననమాట. ఇంత చక్కగా రాస్తున్న ఈమె ఎలా మాట్లాడతారో కదా! ఎలా చెప్తారో కదా! అని చూసానండి. ఆవిడ చనిపోయి మరి ఎన్నేళ్లయిందో నేను చూసింది ఒక 9 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ అన్నమాట. ఆవిడ చెప్పారు. మీరిప్పుడు 50స్‌లో 58 55 అప్పుడు ఆ ఏజ్ నేను చూస్తున్న టైంలో ఆ ఇంటర్వ్యూ. మీరు ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు? మీకు చాలా ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది, ఆస్తి వచ్చింది, సొసైటీలో పలుకుబడి వచ్చింది. మీరంటే ఎంతో మంది మహిళలకు ఆదర్శం. మీ సినిమాలొచ్చాయి. అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మీరింకా ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, ఆమె తను ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఆవిడకు పుస్తకాలే స్నేహితులు, పుస్తకాలే ప్రపంచం. సో, ఇవి తప్పించి నా జీవితంలో ఇంకేమీ లేవు. ఇక మీదట నేను నా కోసం బ్రతుకుదాం అనుకుంటున్నాను. నా కోసం నేను ఆలోచిద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడికి నేను ఆపుదాం అనుకుంటున్నానని చెప్పారు. నాకు ఎంత నచ్చిందోనండి. నిజంగా వాళ్ళు అలా ఆలోచించగలిగిన వారు కాబట్టే అంత చక్కని పుస్తకాలు రాసారండి. అంతటి ఆమెకే తన గురించి తను ఆలోచించుకోవాలని అప్పుడు అనిపించింది. ఆవిడ రిగ్రెట్ ఫీల్ అయ్యారు. నేను మిస్ అయ్యాను అన్నారు. సో, మనకి తెలిసినప్పుడు మనం ఇంకా ఆవిడ కంటే చాలా చిన్న వయసులో ఉన్నాం కాబట్టి, ఇప్పటి నుండి ఈ వీడియో చూస్తున్నప్పటి నుండైనా మనల్ని మనం మిస్ అవ్వకుండా మనకేం కావాలి? మనం ఏం సాధించాలనుకుంటున్నాం? మన కుటుంబ బాధ్యతలు చూస్తూనే వీటి గురించి మనం ఫోకస్ చేయొచ్చండి. దానివల్ల మనం ఏ రోజు కూడా బాధపడాల్సిన అవసరం రాదు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరు మనల్ని ఎంతగా ఏమనుకున్నా సరే, మనల్ని మనం ప్రేమిస్తే చాలా వరకు అన్ని బాధలకు సొల్యూషన్ దొరుకుతుందండి. సెల్ఫ్ లవ్ ఉండే వ్యక్తులు అవమానాన్ని కానీ, అనవసరమైన సంబంధాలు కానీ, అనవసరమైన మాటలు కానీ,
తనను చులకనగా చూసేవారిని కానీ, తనను తగ్గించే మాటలను కానీ అంగీకరించరండి. ఇలా ఉండటం వల్ల ఇవి చిన్న విషయాలే అయినా సరే, మన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తదండి. సెల్ఫ్ లవ్ లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? ఎవరైనా ఏదైనా అనగానే, నా వల్లే జరిగింది, నేను ఏమీ చేయలేని దాన్ని, నేను పనికిరాను, నా వల్ల కాదు, ఇలాంటి నెగెటివ్ థాట్స్ వల్ల మీకు జీవితంలో ఉండే అతి చిన్న కలలు కాదండి, సాధారణమైన కలలు కాదు, అసలు మీ లైఫ్‌లో పీడకలలు తప్పించి ఒక డ్రీమ్ ఉంటది. ఆ డ్రీమ్ కోసం కష్టపడాలి, అలాంటి తత్వం రాదండి. నిరంతరం వచ్చేవి పీడకలలే. మీ మీద మీకు డౌట్, తద్వారా నిరాశ, ఇలాంటివే వస్తాయండి. అదే సెల్ఫ్ లవ్ ఉండేవారికి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, ఇది నాకో అనుభవం, ఇది నాకో లెసన్, దీని నుండి నేను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? దీన్ని నేను ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఇలా పాజిటివ్‌గా ఆలోచిస్తారండి. వాళ్ళు ఇతరుల మాటలకు బాధపడరు, భయపడరు, వాటిని మనసులో గుర్తుపెట్టుకోరు. గుర్తుపెట్టుకున్నా అతి తొందరగా వాటి నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తారండి. లైఫ్‌లో ముందుకు వెళ్ళటానికి ఇలాంటి పాజిటివ్ ఆలోచనలే కావాలండి. అండ్ వీరికి ఎక్కడ యెస్ చెప్పాలో, ఎక్కడ నో చెప్పాలో బాగా తెలుసు. కాబట్టి వారి సమయము, శక్తి వృధా కాకుండా కేవలం లక్ష్యం వైపు మాత్రమే వారి దృష్టి ఉంటుందండి. సెల్ఫ్‌లో ఉంటే ఈ ప్రపంచం ఏమనుకున్నా వారి పని మీదే వారు ఫోకస్డ్‌గా ఉంటారండి. విమర్శలను బలంగా మార్చుకుంటారు. ఇతరుల అభిప్రాయాలు గానీ, ఇతరుల మాటలు గానీ వారిని కదిలించలేవండి. అంత స్ట్రాంగ్‌గా ఉంటారు. అంతెందుకండి, మనల్నే తీసుకోండి. ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, వారి గురించే ఆలోచించి, వారు అలా అన్నదానికి మనం ఏం తప్పు చేశామో అని మనల్ని మనం వెతికి అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సిందని మనల్ని మనం బ్లేమ్ చేసుకొని, ఆ తర్వాత మన మీద మనమే డౌట్ పడ్డామనుకోండి, ఇంక జీవితంలో మనకేముంటుందండి? మనం మనుషులమే కదా! మనకిది ఎవరు చెప్పలేదు. బ్యాడ్ లక్ ఏంటంటే, ఇప్పుడు మనం బుక్స్ గానీ, మంచివి గానీ చూడడం కూడా కొంచెం తక్కువైపోయింది. ఎందుకంటే ప్రతిరోజు ఈ బిజీ షెడ్యూల్‌లో ఎవరు ఎలా పరుగులు తీస్తున్నారో తెలియట్లేదు. ఎవరి గురించి వారికి పట్టించుకునే టైం కూడా ఉండట్లేదు. అసలు అలాంటి విషయం ఒకటుందని కూడా చెప్పేవారు లేరండి. టైం ఉంటే టీవీ ఉన్నాది, ఫోన్ ఉన్నాది కాబట్టి అసలు ఆ ఆలోచన కూడా ఎవరి బ్రెయిన్‌లో రావటం లేదు. ఇంకా మన ఛానెల్‌లో వాళ్ళు చాలా నిజంగా వ్యక్తిత్వంలో ఎంత గ్రేటో తెలుసా అండి? ఇలాంటి విషయాలు వినేవాళ్ళు ఇంకా ఉన్నారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇలాంటి విషయాలకు ఎవరు కూడా ఉత్సాహం ఇవ్వరండి, ప్రోత్సహించరు. కానీ అలా ఉండేవాళ్ళు కొద్ది శాతం మందైనా సరే జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారండి. కానీ మనం విలువైన వారం, మన కలలు విలువైనవి, మన మనసు విలువైంది, ఇలా ఆలోచించేవారు వారు బావుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బావుంటాయండి. కుటుంబ సభ్యుల మధ్య కలుపుగోలుతనం ఉంటాది. వారి మనసు వీరికి తెలుస్తది, వీరి మనసు వారికి తెలుస్తది. ఎందుకంటే మన దగ్గర అంత శ్రద్ధ ఉంది. మన కోసం మనం వర్క్ చేస్తున్నాము అంటే మనం ముందు కూల్‌గా ఉంటాము. ఏ విషయాన్నైనా సరే అందరి పరంగా ఆలోచించి, ఆ తర్వాత మన పరంగా నిర్ణయం తీసుకుంటాం. మీకు అర్థమవుతుందని అంటే డీటెయిల్డ్‌గా ఆలోచించడం నేర్చుకుంటాం. గాబరా ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు, తొందరపాటుతనం ఉండదు. మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తాం. మీరు స్టార్ట్ చేశారు అంటే మాత్రం మీరు ఎంతో సంతోషంగా ఉంటారండి. మీ కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకోగలుగుతారు. ఎవరికైతే తన పట్ల తనకి ప్రేమ, గౌరవం ఉంటుందో వారే కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారండి. అండ్ మంచి తల్లిగా కూడా మీరుంటారండి. నేనిక్కడ చెప్తుంది మీరు అందరి పరంగా ఆలోచించి నిర్ణయం మాత్రం మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే, ఏది 100% కుటుంబానికి మంచిది అనిపిస్తే అది మీరు తీసుకుంటారు. నేను మీకు చెప్పగలిగాననే అనుకుంటాను. అలానే సెల్ఫ్ లవ్ లేకుండా మీరు సక్సెస్ సాధించారు అనుకోండి. ఏదో పగలు రాత్రి కష్టపడ్డారు, అన్నీ వదులుకొని, ఎంతో శ్రమించి, ఆ భగవంతుడిని వేడుకొని, జీవితంలో చాలా సమయం దాని మీదే వెచ్చించి మీరు సక్సెస్ సాధించారు. కానీ ఆ సక్సెస్ ఎక్కువ కాలం ఉండదండి. దాని సంతృప్తి ఎక్కువ కాలం ఉండదు. కానీ మిమ్మల్ని మీరు పట్టించుకుంటూ మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తూ సక్సెస్ సాధిస్తే అది మీకు ఎప్పటికీ సాటిస్ఫైడ్‌గా ఉంటాదండి. ఆ సక్సెస్ నిలుస్తుంది, శాశ్వతంగా ఉంటుంది. ఆ సంతోషం కూడా శాశ్వతంగా ఉంటుందండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి, అతి విలువైన వ్యక్తి. ఈ విషయం మీరు తెలుసుకొని, మిమ్మల్ని మీరు గుర్తించి, మిమ్మల్ని మీరు ప్రేమిస్తే అప్పుడు ప్రపంచం కూడా మీ విలువను తెలుసుకుంటుందండి.
ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ అండి.